దీని తీవ్రత మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇదేదో ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమై లేదు. ఖండాంతరాలు దాటి, దేశాలు దాటి, ఇతర దేశాల్లో కూడా దీని మూలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కామెరూన్ దేశంలో ఒక తారాస్థాయికి చేరింది. అక్కడ అనేక మంది చనిపోయారు. అవును. షాంపూ, మీరు ఇంత మునుపు అన్నట్టుగా షాంపూ ప్యాకెట్ల స్థాయి నుంచి, సాచెట్ల తయారీ నుంచి అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఒక తారాస్థాయికి చేర్చేసింది అని చెప్పి కథనాలు చూసాము. అనేక మంది చనిపోయారు, ఇంకొంతమంది అనారోగ్యం పాలయ్యారు అని చెప్పేసి. ఉమ్. మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి చూస్తే దీని తీగ మొలకల చెరువులో దొరికింది. దాన్ని లాగితే డొంకంతా కదిలి ఎన్టీఆర్ జిల్లాలో కూడా దీని ఆ, ప్రభావము, పాత్ర ఉన్నట్టుగా ఈ రోజుకి మొత్తం 29 మందిని గుర్తించినట్టు, అనేక మందిని అరెస్టులు చేసినట్టు. ఇప్పుడు A1 జనార్దన్ రావుని అదుపులోకి తీసుకున్నారు. A17 గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, ఆయన ఇంత మునుపు తెలుగుదేశం పార్టీ తంబళపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా, అదే మాదిరి అక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో కలిసి చాలా పెద్ద ఎత్తున చేశాడు అని చెప్పి అవన్నీ కూడా నేను కథనాలు చూశాను. ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, దీని లోతు చాలా పెద్ద ఎత్తున ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్. ఒక వైసీపీనా, తెలుగుదేశం పార్టీనా, ఈ రోజు హోమ్ మినిస్టర్ గారి ప్రకటన చూసినా కూడా మా పార్టీ వాళ్ళున్నా దీంట్లో ఏమి మేము వెనుకాడేది లేదు, చాలా కఠినంగా చర్యలు తీసుకొని మీరు అన్నట్టుగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఏ పార్టీ వారున్నా, ఎవరున్నా ఇట్లాంటి తప్పుడు వ్యవహారాల్లో ప్రభుత్వం గనక కఠినంగా వ్యవహరిస్తే ఇట్లాంటి వాటిని తుదముట్టించడం తేలిక అవుతుంది. కరెక్ట్. అట్లా కాకుండా వీటిని ఏదో ఒక రకంగా సహిస్తూ పోతే ఇది ఒక తారాస్థాయికి చేరిపోతుంది, ఏమాత్రం సందేహం లేదు. అందుకనే మా పార్టీ తరఫున మేము అడిగింది ఏమంటే, సిట్టింగ్ జడ్జితో దీని మీద సమగ్రమైనటువంటి ఒక విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఏమాత్రం శషబిషలు లేకుండా ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో ఈ విచారణ జరపాలి. కారణం ఏమంటే, మేము ఇక్కడ సూటిగా కూడా అడిగేది, ఈ ప్రభుత్వం తీరుగాని వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కూడా బాగోలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఏవైతే ఈ కల్తీ మద్యము, లేదంటే ఈ కల్తీ మద్యానికి మూలాలు ఉన్నటువంటి వ్యవహారాలు మీరు అన్నట్టుగా చాలా లోతుగా ఉన్నాయని చెప్పి అంటున్నాము. విజయవాడ సిటీలో శ్రీనివాస వైన్స్ అనే దాంట్లో ఈ మద్యం ఈ రోజు కూడా అమ్ముతున్నారు. దీని మీద అనేక కథనాలు స్టిల్ టుడే ఆల్సో, అంటే ఈ అరెస్టుల తర్వాత కూడా అరెస్టు తర్వాత కూడా అమ్ముతున్నారు. ఈ రోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు అందరూ పోయి శ్రీనివాస వైన్స్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బాటిళ్ళన్నీ పగలగొట్టిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ రోజు క్లోజ్ చేస్తారు. అంటే ప్రభుత్వ వైఖరి, అధికారుల వైఖరి. ఇప్పుడు అధికారులు కుమ్మక్కైపోయారా, లేదా ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మక్కైపోయినారా? మీరు అన్నట్టుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంది? ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయాంశాలు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. Yes. ముఖ్యమంత్రి చెప్పినా, ప్రభుత్వం చెప్పినా, లేదంటే వీళ్ళేదో ప్రకటనల మీద ప్రకటనలు చాలా సీరియస్ గా చేస్తున్నా, ఆచరణలో ఇవన్నీ కూడా ఎందుకు ఈ రకంగా కొనసాగుతూ ఉన్నాయనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ మేము పోయి దాడి చేసి ఆ బాటిళ్ళన్నీ పగలగొట్టి ఈ రోజు పెద్ద గొడవ చేస్తే ఆ తర్వాత వచ్చి ఈ రోజు క్లోజ్ చేశారు. అవును, మరి వాళ్ళు బిజీగా ఉన్నారుగా వేరే పనుల్లో. వాళ్ళు లెక్కలు తేల్చుకోవడంలో బిజీగా ఉంటే ఎట్లా పట్టించుకుంటారు? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండొచ్చు, మంత్రులు బిజీగా ఉండొచ్చు, మీరు అన్నట్టుగా వాళ్ళు వేరే వేరే చక్కబెట్టే వ్యవహారాల్లో బిజీగా ఉండి వద్దని అనడం లేదు. కాదు, ఎక్సైజ్ శాఖ కదా ఇప్పుడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, అధికారులు ఉంటారు. నేను అనేది కూడా అదే రిషి గారు, నేను అనేది కూడా అదే. ఈ వ్యవస్థ మొత్తం ఏం చేస్తా ఉంది, మిగిలిన యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉంది? 16 నెలలైంది అధికారంలోకి వచ్చి, 2 ఏళ్లుగా ఇది ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది పైగా ఎవరికి భయం లేదు, అంత యథేచ్ఛగా జరుగుతుంది, ఎవరికి భయం కూడా లేదు, సాగుతా ఉంది. ఇప్పుడు ఈ లిక్కర్ వ్యవహారంలో IAS లో ఉన్నారు, IPS లో ఉన్నారు, పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అసలు తారాస్త చాలా పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబడతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా చూస్తా ఉంటే దాదాపు ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం, ఇంకా రకరకాల పేర్లు మీరు అన్నట్టుగా ఆ జనార్దన్ రావుని విచారణ చేస్తే ఇంకా ఏమేమి వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే అతన్ని విచారణ చేస్తేనే ఈ ఫ్లైట్లు ఆఫ్రికా నుంచి ఏపీకి వచ్చే ఫ్లైట్ల వివరాలు, ఎవరెవరు కలుస్తున్నారు, ఏ టెన్లో వస్తాయి మాట్లాడదాం. విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ. మిగతా అంశాలు మాట్లాడదాం మళ్ళీ మురళి గారు, మన మిత్రులు మాట్లాడాక. విద్యాసాగర్ గారు నమస్కారం.